చంద్రశేఖర్ గారు, ఒక రాజకీయ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని, ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ కార్యకర్తల్ని, వారి భార్యల్ని ఇంత నీచంగా మాట్లాడేటటువంటి ధైర్యం రాధాకృష్ణకి ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా తన యజమాని దగ్గర నుంచే వస్తుంటుంది. ఆయనే యజమాని సార్ అనుకుంటున్నారా మీరు? ఆయనే కదా యజమాని. సామాన్యుడు మీరు పెట్టలేకపోయారే ఆంధ్రజ్యోతి లాంటి వ్యవస్థని. మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టే, మీకు సాధ్యం కాలేదే. అలా చాలామందికి సాధ్యం కాలేదే. ఉన్నాయి అమ్ముకొని పోయారు తప్ప ఎవరు ఈ స్థాయికి ఎదగలేదే. ఫిలిం నగర్ సొసైటీ లాంటి ప్రాంతంలో మల్టిపుల్ స్టోర్స్ తోటి బిల్డింగులు కట్టలేదే, 12-13 స్టోర్లతోటి. ఎట్లా సాధ్యమైంది? ఈయన వెనకున్నటువంటి యజమాని, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడో ఆ యజమాని, ఎవరు పేరు చెప్పుకొని వీళ్ళు బతికేస్తున్నారో ఆ యజమానే చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని 1995లో పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎలక్షన్లో గెలవడానికి కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బోరున విలపిస్తున్నటువంటి విజువల్స్ని జనాల్లోకి చొప్పించి యాక్ట్ చేసి ఇవాళ అధికారంలోకి వచ్చాడు. ఇది మర్చిపోకూడదు. ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ డెక్కన్ క్రానికల్ ఛానల్ మీదకి, డెక్కన్ క్రానికల్ పేపర్ మీదకి హైదరాబాద్లో దాడి చేయడానికి వెళ్ళలేదా? హంగామా చేయలేదా? ఆయన చేసినటువంటి వ్యవహార సరళి ఆ రోజులో ఎంత పెద్ద దుమారాన్ని రేపింది. అంటే నువ్వు చేస్తే ఏమో మంచా, మేము చేస్తే ఏమో చెడ్డ. అయినా మేమేం చేసాం? నీలాగా దాడి చేయలా. చంద్రబాబు నాయుడు గారు చేపించినట్టుగా సాక్షి ఛానల్స్ని, సాక్షి కార్యాలయాలని తగలబెట్టలా. మేము వెళ్ళేసి కేవలం మన నిరసనను మాత్రం వ్యక్తపరిచాం. నిరసన నిజంగా వ్యక్తపరచడానికి శాంతియుతంగా మేము చెయ్యాలి అని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి వాళ్ళు ఇవాళ శాంతియుతంగా బయటకు వచ్చారు. లేకపోతే వాళ్ళు ఆగలుగుతారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఆయనే మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా ఆరాధిస్తారో ఆయన చెప్పకనే ఒక విధంగా చెప్పాడు. నిజంగా మేము ఆరాధిస్తాం. ఎందుకంటే పేదల పక్షాన పోరాటం చేసినటువంటి నాయకుడిగా, పేదల మంచి కోసం, పేదల అభ్యున్నతి కోసం, పేదల యొక్క ప్రగతి కోసం పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తాం. నీకు లంచాలు పడేస్తాడు కాబట్టి, నువ్వు ఊడిగం చేస్తావు కాబట్టి, నువ్వు రాజకీయ వ్యభిచారం చేస్తావు కాబట్టి, అతను ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి ఊడిగం చేస్తావు కాబట్టి, ఒకసారి బీజేపీని పొగుడుతావు, ఇంకొకసారి బీజేపీని తిడతావు కాబట్టి, ఒకసారి కాంగ్రెస్ని పొగుడుతావు, ఇంకొకసారి కాంగ్రెస్ని తిడతావు కాబట్టి, చంద్రబాబు ఎటుంటే అటు పక్కల మార్చినట్టుగా మారుస్తావు కాబట్టి నీకు ఆ రాజకీయ వ్యభిచారం అలవాటైపోయి మా మీద దాడి చేస్తున్నావు. వాళ్ళ నాయకుడు చెప్పుంటాడు ఆ రోజు ఆడవాళ్ళని అడ్డం పెట్టి ఏ విధంగా లబ్ధి పొందాడో, ఇవాళ మా ఆడవాళ్ళని కించపరిచి మా మనోధైర్యాన్ని దెబ్బతీయాలని అనుకున్నాడు. అందుకే ఇక్కడ ఛానల్ పెట్టినటువంటి వ్యక్తితోటి మాట్లాడిచ్చాడు. వీళ్ళకి అక్కడ ఛానళ్ళు లేవా? అక్కడ పెట్టాడా? ఇతని ఇళ్ళు ఎక్కడ ఉంటుంది, ఇతని వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, ఇతను మాట్లాడే చిల్లర మాటలు మాత్రం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే నీకేం హక్కు ఉంది ఆంధ్ర రాష్ట్రం మీద మాట్లాడడానికి? నీ ఇళ్ళుందా? నీ కుటుంబం కనీసం ఏమన్నా సర్వీస్లో ఉందా? అసలు రాష్ట్రంతో, ఆంధ్ర రాష్ట్రంతో నీకున్న సంబంధం ఏంది? నువ్వు ఏ విధంగా విశ్లేషణ చేస్తున్నావు? అక్కడ ఉన్నటువంటి పార్టీకి కొమ్ము గాయడానికి, చంద్రబాబుకి కొమ్ము గాయడానికి ఎంతకైనా ఉచ్చం నీచం లేకుండా దిగజారడం తప్ప వేరే కార్యక్రమం లేదా? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేయించిన పని, పవన్ కళ్యాణ్ సమర్థించినటువంటి పని, లోకేష్ చేయిస్తున్నటువంటి పని. ఇవాళ లోకేష్ యొక్క ప్రాపకం కోసం, లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఆ TV5 ఆ నాయుడు ఏదైతే ఆ పాపకం చేసి అక్కడ బిఆర్ నాయుడు ఇవాళ చైర్మన్ అయ్యాడో, ఆ లోకేష్ గారికి ఆ బిఆర్ నాయుడు గారికి ఉన్నటువంటి సంబంధం ఈయన కలుపుకోవాలనుకుంటున్నట్టున్నాడు. ఇవాళ లోకేష్ గారి ద్వారానే బిఆర్ నాయుడికి చైర్మన్ వచ్చింది కాబట్టి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేసి నేను వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నట్టున్నాడు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు, సైకో రాతలు. ఖచ్చితంగా ఈ బూతు కిట్టు మానుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది. మేము అందుకే ఇందాక కూడా చెప్పింది, నువ్వెంతో దూరంలో లేవు, అడుగు దూరంలో నేను వదిలిపెట్టి వెళ్ళాం. ఇక మీద జరగదు. తస్మత్ జాగ్రత్త పడు. నీ యజమాని నిన్ను కాపాడలేడు. ఎప్పుడైతే నువ్వు హద్దులు మీరి మాట్లాడేవో, మా కుటుంబాలకు దగ్గరకు వచ్చావో, నీ చాప్టర్ క్లోజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మారితే, బుద్ధి తెచ్చుకుంటే నువ్వు కొనసాగగలుగుతావు. లేదా నీకు తగిన శాస్తి చూపిస్తాం మా సత్తా ఏంటో.